హాయ్ ఫ్రెండ్స్, రూమ్కి వచ్చామన్నమాట. అందరం తయారయ్యాము. ఇప్పుడు ఫోటో తీసుకుంటాం. బయటకు వెళ్ళాక సెట్ కూడా కొట్టుకుంటాం. హాయ్ అండి, బాగున్నారా? ఇంతకు ముందు వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, చూడండి. సో ఇదిగోండి, అనంతపూర్కి అయితే వచ్చామండి. ఇక రూమ్ తీసుకొని ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి అయితే వెళ్తున్నాము ముగ్గురం. సో ఇదే ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే కాస్త లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేయండి. ఇదిగోండి, బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నడుస్తా మయూరి హోటల్కి వచ్చాము. మయూరి హోటల్కి అయితే వెళ్తున్నాం. అందులో టిఫిన్స్ ఉంటాయి, టీ కూడా బాగుంటుందని చెప్పారు. సో ఈ మయూరి హోటల్ అనంతపురం వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉండొచ్చు అండి. అండ్ ఇక్కడ ఇంతకుముందు ఎప్పుడో 3 years బ్యాక్ వచ్చినప్పుడు టిఫిన్ టీ తాగాము. సో అప్పుడు టేస్ట్ చాలా బాగుంది అనిపించింది. సో అందుకని డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాం. ఏది ముట్టుకున్నా రేటు కొంచెం ఎక్కువే ఉందండి. 50, 60, 70 రూపాయలు. 2 ప్లేట్ ఇడ్లీ కూడా చెప్పాము అండ్ ఆనియన్ దోశ కూడా చెప్పాము. సో ఇదిగోండి, 2 ఇడ్లీ, 1 వడ, సాంబారు అండ్ చట్నీ. చాలా థిక్ చట్నీ అండి, గట్టి చట్నీ. సో ఈ మధ్య కాలంలో నేను తిన్న చోట్ల అయితే ఇంత థిక్ చట్నీ అయితే ఎక్కడ చూడలేదు. సో ఇదిగోండి, మా వాడు ఫస్ట్ ఆనియన్ చెప్పాడు కానీ మళ్ళీ తర్వాత మసాలా దోశ మార్చుకున్నాడు. ఈయన కూడా ఇదిగోండి 2 ఇడ్లీ, 1 వడ. టేస్ట్ మాత్రం సీరియస్లీ టూ గుడ్ అండి, చాలా బాగుంది. అంటే చిన్న స్పేసే కానీ ఎంత ఒక 5-10 మంది కూర్చొని తినేటట్టు ఉంది, అంతేగాని టేస్ట్ వైజ్ చాలా బాగుంది. అండ్ ఆ చట్నీ థిక్నెస్కి మాత్రం మేము ఫ్యాన్ అయిపోయాం. బాగుంది, అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్. 50 రూపాయలు అది చెప్పా కదా, 60, 70 ఆ రేంజెస్లో ఉన్నాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. కేవలం 30 రూపాయలు, చాలా బాగుంది, చాలా మంచిది. ఇంకా జ్యూస్ తాగదామని అయితే వచ్చానండి. ఇదిగోండి, కరెక్ట్గా హోటల్కి ఎదురే, ఈ మయూరి హోటల్కి ఎదురు. ఇదిగో మాంగా అంటే తమిళ. సీరియస్లీ ఆ జ్యూస్ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందండి, థిక్గా ఉంది అండ్ వర్త్ ట్రయింగ్ అనమాట. జస్ట్ 20 రూపీసే. ఓకే, 20 రూపీసే, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, రిఫ్రెషింగ్గా ఉంది. జస్ట్ తిన్న తర్వాత అలా ఒక గ్లాస్ తాగితే. సో తాగిన తర్వాత ఆటో పట్టుకొని ఇదిగోండి ఇక్కడికి వచ్చేసామండి. సో ఇక్కడ ఒక ఫంక్షన్ ఒకటి అయితే జరుగుతుంది. ఇది మంద కాదు, కాకపోతే ఇదే ఫంక్షన్ హాల్లో మాది రేపు ఎల్లుండి ఈవెంట్ అయితే ఒకటి ఉంది. సో ఇక ఆ పని మీద వచ్చామన్నమాట. మన ఎస్వి కాలేజీకి ఎదురుగానే ఉంటుంది. Too much of heat, friends, here at Anantapur. నల్లగా అయిపోతాం. నిర్మల్ వచ్చేటప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, పోయింది. సో ఇక వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర ఆపోజిట్లో గాయత్రి డైరీ అని ఉంటే అక్కడికి వచ్చి లస్సీ తీసుకున్నామండి. సీరియస్లీ రిఫ్రెషింగ్ అనమాట, చాలా బాగుంది. ఆ ఎండకు తట్టుకోలేక 2-3 వేసాం అవి. లస్సీ తాగుతున్నాం, చాలా బాగుంది, చాలా థిక్గా ఉంది, చాలా క్వాలిటీగా ఉంది.
సో ఇక అక్కడ తాగేసి రూమ్కి వస్తా ఇక మంచి ఆకలి మీద ఇదిగోండి ఫిష్ బిర్యానీ అని ఉంటే బస్ స్టాండ్ ఎదురే ఏదో హోటల్ పేరు గుర్తులేదు కానీ తీసుకున్నామండి. టేస్ట్ మాత్రం అల్టిమేట్లీ దరిద్రంగా ఉందండి, అంత చండాలంగా ఉంది. ఆ ఫిష్ కూడా ఏదో జిగురు వచ్చినట్టు అనిపించింది. సో ఇంతకు అనంతపూర్లో ఎక్కడ ఫుడ్స్ బాగుంటాయి తెలిసిన వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.